భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో. ఏంటండి, పరలోకంలో కుటుంబం ఉంది, భూమి మీద కూడా కుటుంబం ఉంది. పరలోకంలో ఉన్నటువంటి కుటుంబానికి, భూమి మీద ఉన్నటువంటి కుటుంబానికి తండ్రి ఒక్కరే. ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఆ కుటుంబంలో యజమాని ఉంటాడు అనే విషయాన్ని మాత్రం మనకు అర్థమవుతుంది. అంటే పరలోకంలో కూడా కుటుంబం ఉంది, భూమి మీద కూడా కుటుంబం ఉంది. మనం అందరం కూడా కుటుంబాలుగా ఇక్కడ చేరి కుటుంబ బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ కుటుంబంతో దేవుని కార్యక్రమాల్లోకి ముందుకు మనం కొనసాగుతున్నాం. అయితే ఈరోజు ఒక చిన్న సందర్భం, ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఆ కుటుంబం ఎవరు అంటే జెబెదయి కుటుంబం. ఎవరి కుటుంబం అంటే జెబెదయి కుటుంబం. తెలుసా జెబెదయి ఎవరు? జెబెదయి కుమారులలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ యొక్క యాకోబు, యోహాను జెబెదయి కుమారులుగా పిలువబడుతూ వాళ్ళు కూడా ఆ తల్లి పేరు గురించి మాట్లాడేటప్పుడు కూడా జెబెదయి కుమారుల తల్లి అని ఆమెకు బైబిల్ గ్రంథంలో రాయడం అనేది జరిగింది. రైట్. ఈ యొక్క జెబెదయి కుటుంబం గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, జెబెదయి అనే పేరుకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, జెబెదయి అనగానే దేవుని స్నేహితుడు. ఆ ఒక పేరుకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని స్నేహితుడు లేక ప్రియ స్నేహితుడు. జెబెదయి అంటే ఏంటంటే ప్రియ స్నేహితుడు లేదా దేవుని స్నేహితుడు అని పేరు. తన భార్య జెబెదయి కుమారుల తల్లి అని పిలువబడుతుంది. కానీ బైబిల్ గ్రంథంలో తన పేరు కూడా ఒక దగ్గర రాయడం జరిగింది. తన పేరు సలోమే. తన పేరు సలోమే అని ఒక దగ్గర వ్రాయబడ్డం అనేది జరిగింది. మరి ఈ యొక్క జెబెదయికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యాకోబు అయితే చిన్న కుమారుడు యోహాను. ఈ జెబెదయి నివసిస్తున్నటువంటి ప్రాంతం ఏదంటే గలిలియా ప్రాంతం. గలిలియా ప్రాంతం. వారి వృత్తి చేపలు పట్టుకునే వృత్తి. అర్థమైంది కదండి, వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టుకునే వృత్తి. రైట్. ఇప్పుడు జెబెదయి గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క జెబెదయి వృత్తికి చేపలు పట్టేవాడైతే ఆ కుమారులు కూడా అదే వృత్తిలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ఒక గలిలియా సముద్ర తీర ప్రాంతాలలో సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నటువంటి క్రమం. అలా వెళ్తున్నప్పుడు ఆ గలిలియా ప్రాంతంలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడినటువంటి సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు ఆయన నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేయదనని వారితో చెప్పాను. వెంటనే వారు ఆయన తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ సముద్ర తీరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ పేతురు గారు వారి సహోదరుడు ఆంద్రేయ వలలు బాగు చేసుకుంటున్నారట. అంటే వృత్తికి వాళ్ళు కూడా ఏంటి? జాలరులు. వలలు బాగు చేసుకుంటున్నారు అంటే వృత్తికి జాలరు. అంటే చేపలు పట్టడం, వలలు వేయటం, చేపలు తీసుకురావటం, ఆ తర్వాత అమ్మటం, ఈ వ్యాపారంలో వారు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు వారు పిలవగానే ఆ ఒక్క వలను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారటండి. అది అంత సులువుగా జరిగే పని కాదు. అక్కడికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించుంటారు. సువార్త ప్రకటించిన తర్వాత అంటే ఆ సువార్త గురించి మనం క్లుప్తంగా మొత్తం చెప్పుకోవడానికి మనకు అవ్వదు, కానీ సువార్త ప్రకటించిన తర్వాత వారికి అర్థమయ్యింది. యేసుక్రీస్తు వారి మాటలు వారికి అర్థమయ్యి ఇప్పటి వరకు మా బ్రతుకుల్లో మేము
మా జీవనోపాధి కొరకు అనేకమైనటువంటి ప్రయాసపడ్డాము, లేకపోతే అనేక విధాలుగా సంపాదించుకుంటున్నాము, మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం, మా కుటుంబానికి కావాల్సినటువంటి అంతా కూడా మేము సమకూర్చుకుంటున్నాం. ఆయన చెప్పినటువంటి మాట వాళ్ళ హృదయంలో తాకిందండి. ఆ మాట ఏంటంటే, ఇదిగో మీరు నన్ను వచ్చి వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. అంటే అప్పటి వరకు వాళ్ళు చేపలు పట్టేవారిగా ఉన్నారు, చేపలతో సంపాదించుకుంటున్నారు, చేపలతో వారి జీవనాన్ని సాగిస్తున్నారు, చేపలు పడుతూ దాని ద్వారా వచ్చే డబ్బుతో వారి యొక్క కుటుంబాన్ని ఉన్నతంగా వాళ్ళు పోషించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఎటువంటి డోకా లేకుండా హ్యాపీగా వారు బ్రతుకుతున్నారు. అంటే ఒక వృత్తిని వాళ్ళు నమ్ముకున్నారు, ఆ వృత్తి ద్వారా వారు హ్యాపీగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారు వచ్చి అది వాళ్ళతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషులను పట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు. మనుషులను పట్టే జాలరులుగా చేస్తే వీళ్ళకి ఇన్కమ్ ఏమైనా వస్తుందా? యేసుక్రీస్తు వారితో పాటు వెళ్ళిపోతే ఇన్కమ్ ఏమైనా ఉంటుందా? కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉంటుందా? లేదు. కానీ వారికి అర్థమైనటువంటి సువార్త ఏంటంటే, ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టినటువంటి మేము మా బ్రతుకులో మా యొక్క జీవన పోషణ కొరకు మేము కష్టపడుతున్నామే తప్ప ఆత్మ పోషణ కొరకు లేకపోతే ఆత్మను సంపాదించి వాటి కొరకు మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు, మాకు అర్థం కాలేదు. ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటల్ని బట్టి మాకు ఒక నిత్య జీవం ఉంది. మేమందరము కూడా ఈ మా కుటుంబంతో, మా తల్లితో, మా తండ్రితో, మా అన్నదమ్ములతో, మా కుటుంబంతో మేము బ్రతకడం కాదు, మాకు మరొక కుటుంబం ఉంది, ఆ పరలోకంలో ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంతో కూడా మేము బ్రతకవలసినటువంటి అవసరత ఉంది అని చెప్పి వారికి అర్థమయ్యి మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడించడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి క్రమంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వారికి అవమానాలు వస్తాయని తెలుసు, బాధలు వస్తాయని తెలుసు, ఇబ్బందులు వస్తాయని తెలుసు, కష్టాలు వస్తాయని తెలుసు, పస్తులు ఉంటామని తెలుసు, ఎన్ని ఇబ్బందులు వస్తాయో అవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని చూస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదు అని చెప్పినటువంటి మాటల్ని బట్టి ఆయనతో మనం వెళితే మనకు పస్తులు వస్తుంది, మనకి ఇబ్బందులు వస్తాయి, మనకు అవమానాలు వస్తాయి, మమ్మల్ని కొడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారన్న సంగతి తెలిసినా సరే యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, మిమ్మల్ని మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తాను. అంటే ఇది చిన్న విషయం కాదండి. ఒక వ్యక్తిని దేవుని మాటలు చెప్పి దేవునిలో నడిపించాలి అంటే ఆ వల వేయటం అంటే చాలా కష్టం. ఏమంటే చాలా రకాల వలలు ఉంటాయి లోకంలో మనం చూస్తున్నప్పుడు. ఏమంటే ఒక వ్యక్తిని మోసం చేసే వల ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర నుండి డబ్బులు కొట్టేసే వల ఉంటుంది, ఏమంటే ఒకరి దగ్గర నుండి ఎలా లోపరుచుకోవాలనే వలలు ఉంటాయి, చాలా రకాలైన వలలు ఉంటాయి. ఇలాంటి వలలన్నిటితో మనం గాలం వేసి అంటే వల వేసి వాళ్ళని పట్టుకోవచ్చేమో, కానీ ఒక ఆత్మను రక్షించే వల వేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎవరు నమ్ముతారండి ఈ రోజుల్లో? యేసుక్రీస్తు వారి గురించి చెప్తే ఎవరు నమ్ముతారు? ఎందుకంటే మాకు చాలా తెలుసు, మాకు చాలా జ్ఞానం ఉంది, మేము చాలా సంపాదించుకోగలం, మాకేం లోటు ఉంది, మాకు అన్నీ మీకంటే మేము బాగున్నాము అని చెప్పినప్పుడు ఏమండి అలాంటి వారికి మనం దేవునిలో నడిపించాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఎలాంటి బల వెయ్యాలి అంటే ఆ బల వెయ్యటానికి యేసుక్రీస్తు వారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవటానికి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం పేతురు గారి యొక్క జీవితంలో. ఏమంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడి నుండి 21వ వచనంలో చూస్తే ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడు యోహాను అను మరి ఇద్దరిని సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణిలో తమ వరలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వారికి కూడా ఒక ఆహ్వానం వచ్చింది, వారిని కూడా పిలిచారట. వెంటనే వారు తమ దోణిలో తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మనం జెబెదయి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వీరు కూడా ఏ వృత్తిలో ఉన్నారంటే చేపలు పట్టే వృత్తిలో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చేపలు బాగు అంటే ఆ ఒక వలల్ని బాగు చేస్తున్నారు. అప్పటి వరకు చేపలు పట్టేశారు, ఆ చేపలు అంతా కూడా అమ్మేశారు. ఆ తర్వాత చేపలు ఆ ఒక వలని ఏం చేస్తున్నారు, బాగు చేస్తున్నారు మళ్ళీ వల వేయటానికి. వీళ్ళ దగ్గర ఇంకొక ఇద్దరు పనులు కూడా ఉంటారండి. అంటే వీళ్ళు ఇద్దరికి జీతం ఇస్తూ పోషిస్తూ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారంటే వీళ్ళ వ్యాపారము చాలా పెద్దది.
అంటే ఈ వ్యాపారానికి ఎవరెవరు ఉన్నారు? జెబెదయి ఉన్నారు, 2 కుమారులు సహకారులుగా ఉన్నారు. మంచి యవ్వనంలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఆ యవ్వన ప్రాయంలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి వారికి సువార్త ప్రకటించినప్పుడు అండి, ఆ 2 పిల్లల్ని పంపించాలి అంటే ఎవరి అనుమతి కావాలి? జెబెదయి అనుమతి కావాలి కదండి. జెబెదయి అనుమతి కావాలి అంటే ఈ యొక్క జెబెదయి అనే ఒక వ్యక్తి, ఆ ఒక తండ్రి స్థానంలో ఉంటున్నటువంటి ఆయన వృత్తిలో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, తన పిల్లలను కూడా వృత్తిలో నైపుణ్యతలోనికి తీసుకుని వస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి. ఏమండి, ఆ పిల్లల్ని యేసుక్రీస్తు వారితో పంపించాలి అంటే వారిలో ఏ మనసు ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. స్వార్థం ఉందా, నిస్వార్థం ఉందా చెప్పండి. ఇక్కడేమో వ్యాపారం చక్కగా జరుగుతుంది, మంచి అభివృద్ధిలో ఉన్నారు, కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వచ్చి నన్ను వెంబడించండి అంటే ఆయనకు పంపించేస్తే వ్యాపారం ఏమైపోద్దండి? ఏమంటే కుటుంబ పోషణ ఏమైపోద్ది? ఏమంటే ఆ జీతగాలికి జీతం ఇచ్చే పరిస్థితి ఏమైపోద్ది? అలాంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి స్వార్థం లేకుండగా 2 పిల్లల్ని, యవ్వనంలో ఉంటున్నటువంటి 2 పిల్లల్ని ఏమంటే దేవునితో పంపించేస్తున్నారు, యేసుక్రీస్తు వారితో పంపించేస్తున్నారంటే ఈయన ఎంత నిస్వార్థపరుడో ఒకసారి ఆలోచించండి. జగదేవి ఇలాంటి కుటుంబాలు సమాజంలో కనబడతాయండి. ఇలాంటి కుటుంబాలు కనబడతాయా? ఒకసారి మనం ఆలోచిస్తే, ఒక తండ్రి స్థానంలో ఉంటున్నటువంటి ఆయన ఒక వ్యాపారాన్ని స్థాపించి ఆ వ్యాపారంలో 2 పిల్లల్ని పెట్టి ఆ వ్యాపారంలో వారు చక్కగా కొనసాగుతున్నప్పుడు దేవుళ్ళలోనికి వచ్చేయండి అని చెప్పి ఎవరైనా సువార్త చెప్తే దేవుళ్ళలోనికి వెళ్ళిపోతే తండ్రి పంపించగలడంటారా? ఏ తండ్రి అయినా పంపించగలరా? ఏమండి, తండ్రి అనుమతి లేకుండా యేసుక్రీస్తు వారు తీసుకొని వెళ్ళగలరా? తీసుకొని వెళ్ళలేదు. కానీ ఆ యేసుక్రీస్తు వారు తండ్రి అనుమతితోనే ఆ పిల్లలు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు ఆ ఒక తండ్రి అనుమతి, అంటే తండ్రికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాడు. భవిష్యత్తు అనగానే భౌతిక సంబంధమైనటువంటి భవిష్యత్తు గురించి తండ్రి ఆలోచించలేదు. భౌతిక సంబంధమైనటువంటి ఆ ఒక ఆలోచన తనలో ఉంటే ఆయన ఎల్లకుండగా అడ్డగించేవాడండి. ఎల్లకుండగా ఏం చేసేవారు? అడ్డగించేవారు, ఆపేసేవారు, ఆ పిల్లల్ని ఆపేసేవారు. కానీ ఆయన పంపించాడు అంటే తండ్రి పాత్ర ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. తండ్రి పాత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. నిజంగానండి, ఆ తండ్రి ఆ 2 కుమారులను పంపించి ఉండకపోతే ప్రపంచ చరిత్రలో అపోస్తలుల్లో యాకోబు, యోహాను అనేవారు ఉండేవారు కాదు కదండి. ఆ ఒక 12 మంది శిష్యుల్లో ఈ 2 కానీ తండ్రి ప్రోత్సహించి ఉండకపోతే, తండ్రి పంపించి ఉండకపోతే, తండ్రి అనుమతి ఇచ్చి ఉండకపోతే, తండ్రి ఆ ఒక పిల్లల పట్ల లేకపోతే స్వార్థంతో ఆలోచించి ఉంటేనండి ఈరోజు అపోస్తలుల పేర్లు వీళ్ళ పేర్లు మనం చదువుకునే వాళ్ళము కాదు. అంటే ఈ యొక్క పిల్లల వెనకాల అపోస్తలు అని పిలువబడుతున్నారంటే వెనకాల ఉన్నటువంటి చరిత్రను మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు అండి ఆ ఒక జెబెదయి చేసినటువంటి త్యాగం కనబడుతుంది. జెబెదయి చేసినటువంటి త్యాగం, తండ్రి త్యాగం కనబడుతుంది. అంటే తల్లిదండ్రులు త్యాగము ఏమండి ఈ యొక్క పరిచర్యలో కనబడాలి, పిల్లల త్యాగం కనబడాలి, భార్యాభర్తల త్యాగం కూడా కనబడాలి. అప్పుడేనండి ఆ పిల్లలు అభివృద్ధిలోనికి రాగలరు. ఏమంటే ఇప్పటి వరకు మరి అనిత సిస్టర్ గారు చెప్పినటువంటి సాక్ష్యంలో మనం వింటున్నప్పుడు అండి వాళ్ళ పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలి, చక్కగా చదువుకోవాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి, దేవుడు ఆశీర్వదించాలి అనే ఆలోచన కంటే వారికి ఉన్నటువంటి ఆలోచన అంటే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే దేవునితో దగ్గరగా ఉండాలి, మంచి సావాసంతో ఉండాలి అని కోరుకునే ఏమండి తల్లిదండ్రులు ఈ రోజుల్లో అరుదుగా కనబడుతుంటారు కదా. ఆ కుటుంబం గురించి మనం ఆలోచిస్తేనండి మరి అగస్టిన్ గారు కానివ్వండి, అనిత గారు కానివ్వండి, 3 పిల్లలు కానివ్వండి, దేవుడు అంటే మంచి భయభక్తి, ఏమండి సంఘం అంటే మంచి రెస్పెక్ట్, ఏమండి సంఘ విశ్వాసులు అంటే మంచి విశ్వాసం, చాలా చక్కగా ఉంటున్నటువంటి పరిస్థితి. దీనికి పునాదులు ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు అండి ఏమండి ఈ యొక్క యాకోబు, యోహాను వారి యొక్క అపోస్తులను మనం పిలుచుకుంటున్నాము, అపోస్తులను చెప్పుకుంటున్నాము. వారికి పునాది ఎవరు అంటే వాళ్ళ తండ్రి కనబడుతుంటాడు. చూసారా, తండ్రి సహకరించకపోయి ఉంటే, తండ్రి ప్రోత్సహించి ఉండకపోతే, తండ్రి పంపించి ఉండకపోతే మా జీవనం పోతే మేము ఎలా కుటుంబాన్ని సాగాలి అనుకుంటే నిజంగానండి ఆ పిల్లల్ని పంపించేవాడు కాదు, అడ్డగించేవాడు. కానీ అడ్డగించకుండా పంపించాడు అంటే ఏమంటే తండ్రి పాత్ర మనకు అందులో కనబడుతుంది.
మరొక పాత్రను మనం చూస్తున్నప్పుడు అండి, తల్లి పాత్రను కూడా మనం చూడవచ్చు. తల్లి పాత్రలో ఏమండి, ఆ భర్తను నిలదీస్తే, మీరు యవ్వనంలో ఉన్నటువంటి పిల్లల్ని, మంచి సంపాదిస్తున్నటువంటి పిల్లల్ని, వారి భవిష్యత్తులో ఇంకో ఉన్నతంగా మరి ఆ అభివృద్ధిలోకి వెళ్తున్నటువంటి పిల్లల్ని మీరు ఆటంకపరచకుండా ఎందుకు పంపించారు అని భర్త వచ్చి భార్య నిలదీసి ఉంటే ఏమంటే పరిస్థితి అలా ఉండేది. ఒకసారి ఆలోచించండి. లేక పిల్లలు వెళ్ళిపోతామని చెప్పంటే ఆ పిల్లల్ని ఒక మాట కొట్టు తిట్టో ఏదో చేసి అది మరి ఆపే పరిస్థితి ఉంటే అలా ఉంటుంది. ఒకసారి ఆలోచించి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ సందర్భాలు మనం చదువుతున్నప్పుడు అండి, జెబెదయి అనే మాట మనం వింటున్నాము, కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి చరిత్రను గురించి ఒకసారి ఆలోచిస్తే, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ దేవుని పట్ల భయము భక్తి గురించి మనం ఆలోచిస్తే, ఆయన గురించి పర్టికులర్గా ఇలాగని రాయబడి ఉండకపోయినా, వారు ప్రోత్సహించి ఉండకపోతే ఆ ఇద్దరు పిల్లలు యేసుక్రీస్తు వారితో వెళ్ళేవారా? ఏమండి ఆ పరిచర్యలో ఉండేవారా? అనేక మందికి ఏమండి సువార్తను ప్రకటించి దేవుని మార్గంలో నడిపించడానికి మరి ఈ ప్రోత్సాహం లేకపోతే వాళ్ళు ఆ పని చేసేవారా అంటే చేయలేకపోయేవారు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఆటంకపరుస్తూ దేవునిలోనికి వెళ్ళకుండా అడ్డగించినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నాయి. దేవునిలో కుమారుడు బతుకుతుంటే కూడా ఏమండి ఆ ఒక విశ్వాసంలో వద్దు అనే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. చాలా కుటుంబాలు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఇదే సందర్భం మార్కు సువార్తలు కూడా రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా మాట రాయబడి ఉంటుంది. మార్కు సువార్త. ఆయన కొంత దూరం వెళ్ళి జగదేయ కుమారుడగు యాకోబును అతని సహోదరుడైనటువంటి యోహానును పిలిచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయినటువంటి జెబెదయి దోణిలో జీతగాండ్రుల యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఎవరి దగ్గర విడిచిపెట్టారటండి? జీతగాళ్ళ దగ్గర తండ్రిని విడిచిపెట్టి, నాన్న ఈ యొక్క పనిని మీరు చూసుకోండి, మేము దేవుని పనిలోకి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఏమంటే తండ్రిని అడిగిన తర్వాత ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోవటం అనేది జరిగింది. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, తండ్రి పాత్ర ఎంత ప్రాముఖ్యంగా కనబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో మనం కూడా మన పిల్లల పట్ల ఎలాంటి పాత్రను పోషించాలి, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకొక మాటని మనం చదువుదామండి. మరి తల్లి గురించి కూడా మనం చదువుకొని తర్వాత వచ్చే వారం మిగతా భాగాన్ని మనం చదువుదాం. యాకోబు యోహాను గురించి మనం చాలా సంగతులు నేర్చుకుందాం. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలో ఒకసారి మనం చూడగలిగితే తల్లి పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఎంత ప్రోత్సాహకరంగా ఉందో మనం ఆలోచన చేసాం. కానీ తల్లి పాత్ర గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే, మత్తయి సువార్త ఉపచారము చేయుచు ఎవరటండి? ఆ యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరముగా యేసును ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి నిలుచుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయినటువంటి మరియయు, జెబెదయి కుమారుల తల్లి అయిన ఉండిరి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు వెంబడించినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఏమండి యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్యలో ఉపచారులుగా ఉంటున్నటువంటి స్త్రీల పేర్లు ఇక్కడ చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఆ శిష్యులు కానివ్వండి, వాళ్ళతో ఉన్నటువంటి టీం కానివ్వండి, వాళ్ళకి భోజనాలు కానివ్వండి, వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసేది ఎవరు అంటే స్త్రీలుగా ఇక్కడ కనబడుతున్నారండి. వాళ్ళు గలిలయ నుండి యూదయ వరకు కూడా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్తూ ఏమండి వీళ్ళు కూడా వెళుతూ ఆ ఉపచారము చేసే బాధ్యత ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఈమె కూడా ఇక్కడ ఉంది. నిజంగానండి ఆమె ఆ ఉపచారము చేయడానికి వెళ్తున్నటువంటి క్రమంలో భర్త అడ్డగిస్తే ఆమె పరిస్థితి ఏంటి? జెబెదయి అడ్డగిస్తే ఆమె పరిస్థితి ఏంటి? ఉపచారము ఏమండి చేసే అవకాశము తను కోల్పోయినటువంటి ఆమెగా
కనబడుతుంది కదా కదండి. ఇక్కడ నువ్వు నన్ను ఇక్కడ ఒంటరిగా విడిచిపెట్టేసి ఇంట్లో భోజనం లేకుండా ఇంట్లో పనులన్నీ కూడా విడిచిపెట్టేసి నువ్వు పరిచర్యకు ఉపచారం కొరకు నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటంటే భర్త నిలబెట్టి ఉంటే జబెదయి నిలబెట్టి ఉంటే ఏమంటే ఆమె ఉపచారం చేసేదంటారా? ఒకసారి ఆలోచించండి. కానీ భర్త అడ్డగించలేదండి. నువ్వు వెళ్ళు, దేవుని పనిలోకి నువ్వు వెళ్ళు, యేసు ప్రభు వారితో ఆ ఒక టీంతో నువ్వు సువార్తకు వెళ్ళు. నేను ఇక్కడ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను చూసుకుంటాను, ఇంట్లో ఉండు చూసుకుంటాను అని ఏమండి ఆ జబెదయి చెప్పేటువంటి ఆయన క్యారెక్టర్ ఒకసారి ఆలోచించాలి మనం కదండి. స్త్రీ ఉంటే ఇంట్లో పనులన్నీ చక్కబడతాయా? పురుషుడు ఉంటే చక్కబడతాయండి? స్త్రీయే ఉండాలి కదా, ఇంట్లో స్త్రీయే ఉండాలి. స్త్రీ లేకపోయింది అనుకోండి ఏమండి ఎక్కడ అంట్లు అక్కడే ఉంటాయి, ఎక్కడ చెత్త అంట అక్కడే ఉంటుంది, బట్టలన్నీ మాసిపోయింది ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. ఏమండి ఈ పనులన్నీ విడిచిపెట్టేసి నేను ఉపచారానికి వెళ్ళిపోతాను, ఆ ఒక సువార్త పనులు బాధ్యతగా నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు కానీ భర్త ఒక బాధ్యత తీసుకున్నాడు. నువ్వు వెళ్ళు, ఈ పనులన్నీ నేను చేస్తాను అన్నాడు. అలాంటి భర్త దొరకాలి అంటే అలాంటి భర్త దొరకాలి అంటే కష్టం అండి. ఏమంటే ఇంట్లో నేను బట్టలు ఉతుక్కుంటాను, అంట్లు తోముకుంటాను, వంట వండుకుంటాను, ఇంట్లో పనులన్నీ నేను చేసుకుంటాను, బయట వెళ్ళి వ్యాపారం చేస్తాను, ఏమంటే చేపలు పట్టడానికి వెళ్తాను, ఈ పనులన్నీ కూడా నేను చేసుకుంటాను. నీవు పనిలోనికి వెళ్ళు అని పంపించే భర్తలు ఉన్నారంటారా? లోకంలో అలాంటి భర్తలు ఉంటారండి. అన్నీ నాకు సరి చేసిన తర్వాత అన్నీ నాకు పెట్టిన తర్వాత వీలైతే ఎల్లు లేకపోతే లేదనే వాళ్ళు ఉంటారు, అంతే కదా. నాకు కావాల్సినవన్నీ నువ్వు సిద్ధం చేసిన తర్వాత నీకు టైం ఉంటే వెళ్ళు, లేదు అని లేకపోతే వద్దు అని చెప్పే భర్తలు ఉంటారు. కానీ ఏమండి ఆ ఒక్క గలిలయ ప్రాంతం నుండి యూదయ ప్రాంతానికి ఆ ఒక్క ఉపచారం చేయాలంటే అది దగ్గర ఊర్లేం కావండి. గలిలయ దేశము యూదయ దేశము సుమారు ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 100 కిలోమీటర్లు ఈ యొక్క పరిచర్యలో వీళ్ళు సహకారులుగా ఉన్నారు అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా దానికి సహకరిస్తున్నది ఎవరు అంటే తన భర్త సహకరిస్తున్నాడు. అందుకేనండి ఇక్కడ ఈ స్త్రీల పేర్లు రాయటం అనేది జరిగింది. దేవుని పనిలోనికి వెళ్తాను అంటే పిల్లలు కానీ భర్త కానీ భార్య కానీ ఆటంకపరచకుండా ఏమంటే చక్కగా వాళ్ళని సహకరించేవారు ఉంటే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. అలా ఉపచారం చేశారు కాబట్టి, అలా త్యాగం చేశారు కాబట్టి ఈరోజు బైబిల్లో వాళ్ళ పేర్లు మనం చదువుకుంటున్నాం అండి. వాళ్ళ గురించి మనం ధ్యానిస్తున్నాము. ఆ కుటుంబం ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంగా మనం కొనియాడగలుగుతున్నాము అంటే వారు చేసినటువంటి త్యాగాలండి. జబెదయి చేసినటువంటి త్యాగం, జబెదయి తన భార్య సలోమి చేసినటువంటి త్యాగం కాబట్టి ఏమంటే ఆ పిల్లలకు అంత ఉన్నతమైనటువంటి స్థితి వచ్చింది. అపోస్తులు అంటే చిన్న మాట కాదండి. యేసు ప్రభు వారితో పాటు కూడా 12 సింహాసనాల్లో ఏలటానికి ఈ యొక్క 12 మంది అపోస్తులు కూర్చొని స్థానం వచ్చింది అంటే త్యాగం ఎవరిది కనబడుతుందో తెలుసండి? జబెదయిది కనబడుతుంది. జబెదయి మరి తన భార్య సలోమి తన 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 త్యాగం కనబడుతుంది. అంత త్యాగాలు చేశారు కాబట్టి పిల్లలకు ఆ ఉన్నతమైనటువంటి స్థితి వచ్చింది. అంటే కుటుంబం ఎలా ఉండాలో మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. మరొక మాట మనం చదువుకొని ముందుకు వెళ్దామండి. ఆమె పేరు సలోమి అనే పేరు మనకు కావాలి కాబట్టి ఆ పేరు గురించి మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదువుతాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు చిన్న యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు సలోమియు ఉండిరి. ఎవరంటే అంటే ఈ యొక్క జబెదయి కుమారుల తల్లి పేరేంటి? సలోమే. ఏమంటే ఈమె పరిచర్యం చేస్తుంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు అందులో నిలబడి చూస్తున్నటువంటి స్త్రీలలో వీళ్ళు ఉన్నారు. ఉపచారం చేసినటువంటి స్త్రీలలో ఈమె ఉంది, జబెదయి కుమారుల తల్లి ఉంది, సలోమే ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనకు సమయం లేదు, ముగించుకుందాం, టైం లేదు కనుక. మరి మన కరెంట్ కూడా లేదు, ఇబ్బందిగా ఉంది. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, తల్లి త్యాగం కనబడుతుంది, తండ్రి త్యాగం కనబడుతుంది. వారిద్దరు పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళాలి అంటే ఈ యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగాలు వారు
సువార్త విషయంలో ప్రోత్సహించినటువంటి ప్రోత్సాహకరం అనేది మనకు కనబడుతుంది. భార్యకు భర్త సహకారిగా ఉన్నాడు, భర్తకు భార్య సహకారిగా ఉంది. ఎవరెవరు ఒకరిని కూడా ఎవరు నిందించుకోకుండా సపోర్ట్ చేసుకున్నారు, కాబట్టి ప్రోత్సహించుకున్నారు కాబట్టి ఇదిగో నేను రాలేకపోయినా సరే నువ్వు చర్చికి వెళ్ళు అని భార్యకి చెప్పడం కానీ, లేకపోతే భార్య తన ఒంట్లో బాగలేదు ఈ వారం నేను రాలేను నువ్వు వెళ్ళి మన భర్తను పంపించడం కానీ, ఇవన్నీ కూడా సహకారమే కదండి. ఇవన్నీ కూడా సహకారమే. నిజంగా ఆ ఇద్దరు పిల్లలు వృత్తిని వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి తల్లి తండ్రి పాత్ర అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకనే అమితమైనటువంటి ప్రేమ కుటుంబాల పట్ల దేవునికి ఉంది. అందుకని ఏమని చెప్తాడు ఎఫెసీ పత్రికలో, ఏమని చెప్పాడంటే పరలోకమందును భూమి మీదనో ఉన్నటువంటి కుటుంబాలు అని పిలుస్తున్నాడండి. పరలోకంలో ఉన్నటువంటి కుటుంబము, భూమి మీద ఉన్నటువంటి కుటుంబం. ఏ కుటుంబం అయితే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతుందో అలాంటి కుటుంబాల కొరకు ఆయన జీవ గ్రంథాల్లో వారి పేర్లు రాయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే సువార్తకు సహకరించినటువంటి వారు వీరు. ఫిలిప్పీ పత్రికలో రాస్తారు కదండి, ఆ సువార్త పనులు సహకారులుగా ఉన్నటువంటి స్త్రీల గురించి చెప్తాడు కదా. అలా చెబుతున్నటువంటి వారిలో ఎవరు కనబడుతున్నారంటే జెబెదయి భార్య కనబడుతుంది, సెలోమే కనబడుతుంది. అలాంటి కుటుంబాలకు మనం ఉండాలని, మన పిల్లల పట్ల మనం ఆ విధంగా ప్రోత్సాహకరంగా ఉండాలని మీ అందరినీ ప్రేమతో కోరుకుంటూ మరి మాటలు ఇద్దరితో ముగిస్తున్నాను. మనం వచ్చే వారం ఇద్దరు కుమారుల గురించి, వారి పరిచర్య గురించి, వారు చేసినటువంటి త్యాగాల గురించి, వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత, దేవుడు ఎందుకు వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు అన్న దాని గురించి, ఈ యొక్క సలోమి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నా కుమారులు నీ కుడి వైపున కూడా ఎడం వైపున కూర్చుండబెట్టు అని చెప్పి అడిగినటువంటి సందర్భాల గురించి ఇవన్నీ కూడా వచ్చేవారం మనం మాట్లాడదాం. రైట్ అండి, మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రొట్టె నిమిత్తము